హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సరికొత్త వీడియోతో అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఒక అందమైన గిరిజన గ్రామంలో ఉన్నాము. గిరిజనులు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు, అలాగే వాళ్ళ ఇళ్ళు ఎలాగ ఉంటాయి, మొత్తం అన్ని కూడా మీకు డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేసుకొని మన కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా అయితే చూసేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే. మనం చూపిస్తాను బ్యాక్గ్రౌండ్లో ఎలాగ ఉందో ఏంటి, మొత్తం ఫాగ్ అయితే ఉందన్నమాట. మొత్తం బ్యాక్గ్రౌండ్లోనే మొత్తం మీకు అన్నీ కూడా చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఆ కొండ మీద అయితే మొత్తం అంతా ఫాగ్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు టైం అయితే 4 ఆ టైం అయింది. చూసారు కదా, మొత్తం అంతా ఫాగ్ ఉంది బ్యాక్గ్రౌండ్లోనే. చూసారు కదా, సీతాఫలాలు ఈ విధంగా ఉంటాయి. చాలా బాగుంది కదా సీతాఫలం కాయ. ఇది ఇంకా పండలేదండి, ఇంకా పండితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే దీని ఆకులు చూసినట్టయితే చూసారు కదా, దీని ఆకులు అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, దీని ఆకు అయితే ఇలాగ ఉంటుంది. చెట్టు కూడా అంత పెద్ద చెట్టు అయితే ఎదగదు చూడండి. అది చెట్టు అంత ఎంత హైట్లో ఉందంటే మీరు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. అంత హైట్ అయితే ఉండదు చెట్టు కూడాను, కొంచెం చిన్నదిగానే ఎదుగుతుంది. మొత్తం అంతా ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, సీతాఫలం చెట్టు ఇది. చూసారు కదా, ఇక్కడ జొన్నపోతులు కూడా వేసుకున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా చిన్నవి ఉన్నాయి, ఇంకా పెద్ద పోవలేదు. వీళ్ళు తినడానికి మాత్రమే, అమ్ముకోవడానికి అయితే ఉండవు. తినడానికి అలాగే విత్తనాలు వేసుకుంటారు. అలాగే ఇక్కడ ఇవన్నీ వేసారు కదా, ఈ కందులు చిన్న చిన్న చెట్లు అయినాయి. ఇవి బీన్స్ లాంటివి కాస్తాయి అనమాట. అంతే వేటన్నవి బీన్సా తమ్ముడు? ఇది ఎక్కడి నుంచి కోసుకుని వచ్చేది? తోటలోనివా లేకపోతే మామూలుగా వేసుకున్నారా? మామూలు దొడ్లోనే ఒక 2-3 చెట్లు ఉంటాయి కదా. ఓకే ఓకే సరే. అయితే చూసారు కదా, ఇక్కడైతే మేకలన్నీ కట్టుకున్నారు. ఇదనమాట, ఈ విధంగా తయారు చేసుకున్నారు పెంకులు వేసుకుని. చూడండి, అన్న అయితే కర్రలు కొడుతున్నాడు అనమాట. బేగా గవర్నమెంట్ గ్యాస్ ఫ్రీ అంత ఉంది కదా, గ్యాస్ లేదా? మీరు పెట్టలేదు ఇంకా? మీకు అప్పటి నుంచి అసలు గ్యాసులు లేవు? గ్యాసులు వాడే ఏం మాట్లాడలేదు కదా. మీకు దగ్గరలో కొండలు ఉన్నాయి కాబట్టి కర్రలు, ఎండు కర్రలు దొరుకుతాయి, అవి తెచ్చుకొని ఇంకా వంటకి వాటికి. అవునవునా, ఓకే ఓకే. ఇక్కడ మీకు స్కూల్ లేదు? ఈ ఊరు ఏ ఊరు మీది? నందిగారు. నందిగారులో స్కూల్ లేదు, మరి ఎక్కడ ఉంది? ఓనూరులో స్కూల్ ఉందా? మీరు ఎంతమంది చదువుతున్నారు ఓనూరులో వెళ్ళి? నలుగురేనా? ఇంకా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? వాళ్ళు నలుగురు, మీరు నలుగురా? 8 మంది. ఓకే ఓకే. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుండి ఓనూరు? 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి నడిచి రావాలా? వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బందే. మరి వర్షాకాలంలో వెళ్ళగలుగుతారు? గొడుగులు పట్టుకుని వెళ్తారా? ఏంటి దేనికన్నా అది? ఇది ధాన్యం ఇదా? నారా? ఓకే ఓకే. పొలంలో సరిపోలేదనేసి నాటడానికి తీసుకెళ్తున్నారా? ఓకే ఓకే. అయితే సరేనా, తలగనైతే. అన్నా బాగున్నారన్నా? ఏ పనులు చేస్తున్నారు? వ్యవసాయం అన్నా. ఏంటి పొలం పనులు అయిపోయా? మొక్కలు ఏ మొక్కలన్నా? మామూలుగా సిల్వర్ మొక్కలు లాంటివా? నేను రీసెంట్గా ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్తే నాంది వాళ్ళు ఇచ్చారని చెప్పారు. మీకు నాంది వాళ్ళు ఇచ్చారా? అవి ఎలాగ మీకు కాపీలు వేసుకుంటారనా? సిల్వర్ వేసుకున్నాక కాపీ వేసుకుంటారా? ఓకే ఓకే. అయితే మిరియాలు ఇలాంటివి వేసుకుంటారు కదా. ఆల్రెడీ మీకు కాపీ తోటలు ఉన్నాయనా? అవునా, ఓకేనా. ఇది అన్న వాళ్ళు అయితే ఇప్పుడు పండించి వచ్చి టీ తాగుతున్నారు అన్నమాట. చూడండి అన్న వాళ్ళ ఇల్లు. చూడండి కోళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చూడండి, మీకు లైట్గా కనబడుతుందేమో, మొత్తం పాగు అంతా వచ్చిందనమాట. మీకు కిందగా స్టార్టింగ్లోనే పాగు వస్తుందని చూపించాను కదా. ఇప్పుడు ఆ కొండలో మొత్తం ఏం కూడా కనిపించలేదు, మొత్తం అంతా ఈ మంచు కప్పబడిపోయింది. మీరు అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. చూస్తారు కదా, స్టార్టింగ్లో మీకు అక్కడ చూపించాను. ఇది మొత్తం అంతా మూసింది పాగైతే. చూసారు కదా, ఇదనమాట.
మా బట్టలు తూతంతివా? అవునవును. ఏ పనికి వెళ్ళి ఉండారు మరి? ఏ పనికి వెళ్ళి ఉండారు? ఓనర్కి వెళ్ళావా? ఓనూరులోనే చిన్న ఫంక్షన్ లాంటిది జరిగింది, అక్కడ వెళ్ళావా? అవునవునా. అందుకని అక్కడ నుంచి బట్టలు ఉతికేసుకుంటున్నావమ్మా? అవునవును. పొలం పనులు అయిపోయావా మరి? పొలం పనులు అయిపోయా? ఇంకానేవా? అవునవును. మీరు లేటుగా ఉంచుతారమ్మా మీరు? నీళ్ళు వర్షాలు వస్తేనే. ఓకే ఓకే. అవునవును. ఈ కొండ ప్రాంతాలు కదా, వర్షం వస్తేనే ఆ నీళ్ళతోనే ఇంకా ఉండడం, లేకపోతే లేదు ఇంకా. అవునవునమ్మా. సరేమ్మా అయితే. ఎంత పెద్ద పెద్ద కోడ్లమ్మా అమ్మ బాబోయ్. ఏ కోడ్లమ్మా? ఏ జాతి ఇవి? చాలా పెద్ద కోడ్లు. పని నుంచి వచ్చి బట్టలు ఉతికేసుకుంటున్నారా? పని నుంచి వచ్చి బట్టలు ఉతికేసుకుంటున్నారా? ఓనూరు వెళ్ళారా? అవునవును. పనులకి వెళ్ళలేదు ఈరోజు? పొలం పనులు అయిపోయా? పేడమ్మా అది? పేడవా? ఎక్కడికి? దేనికమ్మా అది? పొలాలకి వేస్తారమ్మా? బాగున్నారు రచ్చలే. ఏడు చదువుతున్నావమ్మా నువ్వు? హాయ్. ఏం చదువుతున్నావు నువ్వు? చెప్పమ్మా. వంట చేస్తారమ్మా? ఏంటమ్మా ఇది? ఈ చెట్టుది బెండకాయలు కాస్తాయా? ఏంటమ్మా? దొండకాయలా? కాయలేదా అప్పుడు? పువ్వులు వచ్చాయి అప్పుడు. అవునవును. కాయలేదు. అన్నా బాగున్నారన్నా? ఏటి సంగతిలో? పండ్లు అయిపోయా? పొలం పనులు ఏటన్నా? పొలం పనులేనా? ఇంకేటేటి పండిస్తారు? సామాన్లు, చోట్లు, పొలాలు. అవునవును. కొండ పొడలు వేసుకుంటారు కదా, సోలు, సామాన్లు, గర్లు ఉన్నాయా? మామూలుగా సేన్లు వేసేస్తారన్నా కొండ పొడలు? మొక్కల తోటలు వేసేస్తారు. అదే కాఫీ తోటలు, మిరియాలు. అవునవును. ఏం పనులకి మొత్తం పనులంతా అయిపోయాయి కదా? అవును. బాగున్నావమ్మా? వంట చేస్తారా మరి? వంట అంబలి వండావా? అవునవునా. మేకలు మీయేనా? అని వాళ్ళదా? బాగా కట్టారనా? అదే ఈ కిందన కాకుండా హైట్లో కట్టారు కదా, దేనికి ఇలా కట్టుకున్నారన్నా? కిందన మామూలుగా తుడని అవసరం లేదు కదా అక్కడగా? ఓకే. బాగుంది. బాగుందన్నా. మొత్తానికి ఇక్కడ అన్ని మేకలు వేసుకున్నారు. పేడంతా కిందకు వచ్చేస్తుంది కదనా? అవునవును. మొత్తం పేడంతా కిందకు వస్తుంది. అవును. గత్తం ఏదైనా అంతే పొలం ఎరువులాగా పొలాల్లో కానీ అలాంటి వాటిగా వేసుకుంటారా? అవునవును. ఆవులు కూడా మీవేనా? అవునవును. మరి మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందన్నా? నీళ్ళు పైనుంచా? నీళ్ళకైతే ఇబ్బంది వేయట్లేదు. బ్రహ్మాండం బోల్డ్ వాటర్ కదన్నా. ఊట నీళ్ళనా? పైన కొండ మీద నుంచి వస్తుందా? అవును. ఇప్పుడు గవర్నమెంట్ వేయించిందన్నా ఇవి కొలాయిలు? అవునవునా. బాగుందన్నా. అంటే మొత్తం అంతా కొండల మధ్య మీ ఊరు చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మరి కళ్ళు చెట్లు మీ దగ్గర ఉన్నాయన్నా? చాలా ఈ మధ్య ఉంటుందన్నా ఈ జీరికల్లు లాంటివి? ఈ మధ్య ఉండదు కదన్నా వర్షాకాలం? ఇప్పుడు అంటే డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. డిసెంబర్ నుంచి ఏప్రిల్ ఆ నెలల వరకు
అది ఎక్కడైనా సరే ఈ నెలకుండా మీకు కూడా ఉంటుందా ఆ టైంలోనే? ఉంటుంది. ఇక్కడ ఇవి చిన్న చిన్న చెట్లు కదా అవి. ఇది చెట్టు కూడా ఉంటాయి. ఈ చెట్లు అంటే అప్పుడు గేరాలు వస్తాయి అన్న. ఓకే ఓకే, చాలా పెద్ద అది. ఓకే, పెద్ద చెట్టు అలాంటి వాటికి అయితే వస్తాయి కదా. ఓకే. ఇది ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు పోతుంది. చింత చెట్లు ఉన్నాయన్నా అక్కడ, మరి ఎంత ఆదాయం వస్తుందన్న చింత చెట్ల నుంచి? గాలి కాపు సారి ఏదో కాయవు మామూలుగా తినడానికి అన్నట్టే, ఇంకా తినడానికి ఒక 5-6 కేజీలు. పులుసుకి కదనా? సీకులు ఉంటే సీకులు అవుతాయి, గాలి ఎక్కువ కదా ఇక. అవునవును. సరేనైతే అలాగనైతే. ఈ చెట్టు చూసారు కదా, ఈ చెట్టు అయితే జీరకల చెట్టు అనమాట. చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు దీని విత్తనాలు కావాలనేసి. ఇప్పుడు ఉండవండి, చాలా నేను ట్రై చేశాను. హైదరాబాద్ నుంచి కూడా ఒక అన్న అయితే ఫోన్ చేశాడు, అన్న నాకు ఈ చెట్టుకి సంబంధించినవి విత్తనాలు కావాలనేసి. ట్రై చేశాను, నాకు ఒక 1/2 కేజీ అయినా పిక్కలు పంపిద్దాం, నాటుకుంటారు కదా అనేసి. వాళ్ళకు తెలుసు అంట అవి ఎలాగ వేసుకోవాలి ఏంటన్నది. కానీ నాకు ఇది దొరకలేదు. దొరికితే ఖచ్చితంగా నేను పంపిస్తాను. కామెంట్ చేయండి, అవసరమైతే నా నెంబర్ పంపిస్తాను. మొత్తం మనం అలా అంతవరకు వెళ్ళి చూద్దాం. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, ఈవినింగ్ టైం కూడా అయిపోయింది, 5:30 అవుతుంది. చూద్దాం. ఇదిగో ఇప్పుడే తెంపుని వెళ్తున్నాడు కదా అరటికాయలు. ఈ చెట్టు నుంచే తెంపుకుని వెళ్తున్నాడు అనుకుంటా. ఇక్కడి నుంచే తెంపాడు. చూసారు కదా, ఇవి అరటి చెట్లు. అయితే వీళ్ళు మొత్తం తోటలు అయితే వేసుకోరు, చిన్న చిన్నవి వాళ్ళు తినడానికి, అలాగే మిగిలినవి వారపు సంతలో తీసుకెళ్ళి అత్యవసరాలు ఉన్నప్పుడు అమ్ముకుంటారనమాట. అది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సామాలే. ఇక్కడ అన్నీ కూడా సామాలు వేసుకున్నారు. మీకు అన్ని గడ్డిలో కనిపించవచ్చు, కానీ ఈ గడ్డి అంతా తీసేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సామాలు వేసుకున్నారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. మీకు అటువైపు చూసుకుంటే చూస్తారు కదా, అది కళ్ళు చెట్టు, జీరుగు చెట్టు అంటారు. పైన పెద్ద కొండ కనిపిస్తుంది, మొత్తం ఫాగ్, మొత్తం అంతా ఫాగ్ ఉంది. మనము ఆ పాయింట్లో వెళ్ళి చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే. మనం ఈ వీడియోలో ఈ ఊరైతే చూసాం కదా, ఈ ఊర్లో 2 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. అంటే 2 ఫ్యామిలీస్ అంటే మీకు ఎలా చెప్పాలి, 2 కేస్ట్లు అనమాట. అంటే వేరు కులాలు వాళ్ళు ఉన్నారు. అందరు హ్యాపీగా వాళ్ళ ఇంట్లో వీళ్ళు వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో వీళ్ళు వెళ్ళడం, అందరు కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటామని చెప్పారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, కింద వ్యూ అయితే చూపిద్దాం అనుకున్నాను, కానీ మొత్తం అంతా పాగుతో నిండిపోయింది. ఇక్కడ చాలా పెద్ద కొండ ఉంది, అది మొత్తం మూసింది కొండ. ఇది మీకు చూస్తుంటే అర్థమవుతుంది. అలాగే కిందన చూసుకుంటే మీకు సిటీ కనబడుతుంది అనమాట. ఇటువైపు మొత్తం సిటీ ఉంటుంది, చోడవరం, మాడుగులు, అలాగా మొత్తం ఈ హైట్ నుంచి మొత్తం అంతా కనబడుతుందట. అయితే మనకైతే పాగైతే వస్తుంది, మనకి ఏమి కనిపించలేదు. ఇలాగ వెళ్ళిపోతే ఇది వంటల మామిడికి 12 మైళ్ళకి వెళ్తుందంట ఈ రోడ్ అయితే. ఇదనమాట. పైన ఆ చెట్టు నుంచి మొత్తం చూపించండి, మొత్తం వ్యూ అంతా చాలా బాగా కనబడుతుంది అన్నారు, కానీ బ్యాడ్ లక్ కుదరలేదు. మొత్తానికి పాగ్ చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. చూసారు కదా, కింద లొకేషన్ అంతా బాగుంది. చిన్న లైటింగ్ ఉంటే చాలా బాగుండు. ఇప్పుడే ఫాగ్ అయితే వెళ్తుంది. ఇందాక ఈ కొండ మీద కూడా మొత్తం అంతా ఫాగ్ ఉండేది. పైన చూసారు కదా, ఇప్పటికీ ఉంది. అలాగే ఈ చెట్టు చూడండి, ఎన్ని సంవత్సరాలు అయింది ఈ చెట్టు. దగ్గరికి ఒక 100 సంవత్సరాల పైగా ఉంటుంది అనుకుంటా. మనము ఒక బండ రాయి మీద అయితే ఉన్నాము. చాలా పెద్దగా ఉంది ఈ రాయి అయితే, చూసుకోవచ్చు మీరు. చూసారు కదా, ఇదే జీరకల చెట్టు అంటారు అనమాట. ఈ విధంగా దానికి సపరేట్గా దాపాలుగా ఉంటుంది, దానికి కట్టుకొని పైకి ఎక్కేసి ఈ కళ్ళు అయితే దింపుతారు. చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు ఇంటి పక్కనే వేసుకున్నారు. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. కోళ్ళు అయితే మరి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కోళ్ళు. బాగుందిరమ్మా. ఇంటి దగ్గర మేకలన్నీ కట్టేసుకున్నారు, వేరేగా సాలా చేసుకోలేదమ్మా? అవునవును. ఇప్పుడు ఆ పైన ఉండేవాళ్ళు వేరే ఫ్యామిలీ, మీరు వేరే ఫ్యామిలీ అమ్మా? వేరే అందరు కలిసిమెలిసి ఉంటారమ్మా కష్ట సుఖాలకి, ఎవరికి బాగాలేకపోయినా ఏమైనా అయినా కానీ పండగలకి కలిసే ఉంటారమ్మా? అవునవును. మీయేనమ్మా మేకలు ఎలా చూస్తున్నాయి? అవునవును. బాగున్నాయమ్మా. అన్నా బాగుంటారా? ఏం పనులకి వెళ్ళారు మరి? మీకు ఇప్పుడు
కాపీలు పొలం పనులు అంతా అయిపోతే కాపీలే కదా కదా. అవునవునన్నా. ఈ వర్షాలకి ఈ తార్బల్ లాంటిది అడ్డేసుకున్నారు అనేది పైకి బయటకి. వర్షం నీళ్ళు వచ్చేస్తుందని. అవునవును. సరేనైతే అలాగైతే. అమ్మ బాగుంటారమ్మా. ఏంటి ఏంటి అలా తయారు చేస్తున్నారు? ఎదురుకొమ్మలా? అవునవును. టేపు దొరకవు కదా అరకు కాసి. ఇప్పుడు ఎలాగమ్మా ఇది ఎండబెట్టేసి కట్ చేస్తున్నారా? అవునా, ఇవి ఎండబెట్టాలి అవి. అవునవును. ఇక్కడ మీకు దగ్గరలో దొరుకుతాయి? ఎక్కడ ఎటువైపు ఉంటాయి? అవునవును. అవి మీరు నాటుకున్నట్టుమేనా? అవునవును, నాటుకుంటాం. అవును. అవి ఉడకబెట్టేసి అలా చేయాలమ్మా అవి? మామూలుగా అయితే అవ్వదు, ఆరదు. ఓకే ఓకే. అదే నేను నిన్న వంటల మామూలులో చూశాను, వాళ్ళు ఇలా పెట్టేసి ఆరబెట్టి ఉన్నారనమాట. ఇవి అదే ఇవి ఏంటి అని అడిగితే ఇలా వెదురు కొమ్ములు అనేసి అన్నారు. అవునవును. ఏం పనులు చేస్తారమ్మా? అవునవును. ఇప్పుడు ఈ పసుపులు అన్నీ పండిస్తారు కదా, పసుపులు కానీ లేకపోతే సీసాఫలాలు, రాంఫలాలు పండుతాయా? చెట్లు ఎక్కడ కనిపించలేదు, వెళ్ళాను కానీ. కొండ మీద ఉంటాయా రాంఫలాలు? మరి సీతాఫలాలు సంతలకు తీసుకెళ్ళట్లేదా మీరు? ఇంకా ముదిరాలు కదా కొంచెం. అవునవును. ఇంకేటేటి పంటలు వేస్తారమ్మా? సామలు, సోలు, ధాన్యం ఇవన్నీ కూడా వేసుకుంటారా? కందులు కూడా. మామూలుగా మిగిలితే అమ్ముకోవడం, లేకపోతే తినడానికే కదా. అవునవునా. ఈ ఊర్లో మరి 2 ఫ్యామిలీలు ఉంటున్నారు కదమ్మా, మీరందరూ కలిసిమెలిసి ఉంటారా? అవునవునా. కష్ట సుఖాలు కానీ లేకపోతే పండగలు అలాంటి వాటికి అవునవును. మొత్తం అంతా కలిసిమెలిసి చేసుకుంటారు. అవునవునా. అవునవునా. 2 ఫ్యామిలీలు కదమ్మా. అవును. అవునా. అవునవును. అలాగే ఉండాలి, మనమంతా ఒకటే కదమ్మా, ఇంకా అంతే. అంతే కదా, చూసుకోవాలి కదా. అవునవును, చూసుకోవాలి. అవును. ఎప్పుడు ఉంటుందో ఉన్నప్పుడు మంచిగా ఉండడం మంచిది, అంతే. అంతేగా, మనం ఉన్న దాంట్లో ఎంతో కొంత మామూలుగా సరదాగా హ్యాపీగా ఉండడం మంచిది. కరెక్ట్, మంచి విషయం చెప్పాక నిజమే. అవును. ఇప్పుడు మనం బతుకున్నంత కూడా కదక్క, చచ్చిపోతే ఇంకా ఇంకా ఎంత సంపాదించినా ఏమైనా కానీ ఏం మోసుకోలేము, ఇటు చేయలేము. బాగున్నప్పుడే కదా. అవును. సరే అయితే అమ్మ, ఇది అంగన్వాడీ బిల్డింగ్ లేదా, ఇంట్లోనే చేసుకుంటున్నారా? సొంతంగా మీరు మట్టితో వేసుకొని మీరు చూసారు కదా, ఇది అంగన్వాడీ బిల్డింగ్ అనమాట. ఈ ఇంటి చిన్న మట్టితో గోడ వేసుకొని ఇక్కడైతే వీళ్ళు ఈ విధంగా పెట్టుకున్నారు. ఎంతమంది పిల్లలు వస్తారమ్మా? మీరేనా అంగన్వాడీ? ఎంతమంది పిల్లలు వస్తారు? 8, 9, 10. అదే టోటల్గా 10 మంది పిల్లలు ఉన్నారు. అవునా. మీ ఇల్లు ఇదేనా? ఇక్కడ ఉంటున్నారా? పక్కనే ఇక్కడ అంగన్వాడీ చూడండి, మట్టితో వేసుకొని వీళ్ళు రేకులు గట్రా వేసుకున్నారనమాట. మీరు గ్రామస్తులు వేసుకున్నారమ్మా ఇలాగా మట్టి రేకులు అన్నీ కూడా? అవునవును, మంచిదే. గవర్నమెంట్ మరి చూడాలి ఈ సంవత్సరం అయినా ఎలా ఉంటుందో. మొత్తాన్ని కొలిసారు. ఇది అక్క వాళ్ళ ఇల్లు అయితే చూసారు కదా, అంగన్వాడీ అక్క వాళ్ళ ఇల్లు. లోపల చిన్న గదిలోనే ఉంటున్నారు. ఇది దీనికి సంబంధించిన తలుపు. ఇది ఎవరిదన్నా, మీదేనా? ఇది ఏంటి ఇవి మామూలు కందులు వేసుకున్నారా? చిక్కుడు పాదాలు. బాగా వేస్తారు మొత్తానికి. ఇలాగేస్తేనే కాస్తాయి, లేకపోతే కాయవు కదా. అవునవును, బాగా మంచి ప్లానింగ్ చేస్తారు. అంటే ఇంట్లో నీడకి నీడ అక్కడ చిక్కుడుకాయలన్నీ కాస్తాయి, బాగుంది. అవునవును.
ఏ పనులకి వెళ్ళారన్నా? పని మరి పొలాలు కాదు. పొలం పనులు ఇంకా అవ్వలేదు, ఇంకా కొంతమంది అయిపోయి కొంతమంది అవ్వలేదు. మీకు వర్షాలు వస్తేనే ఉంటాయి కదనా? వర్షం లేకపోతే ఇంకా ఉండవు. అవునవును. ఊట పెరిగితేనే అవుతుంది. మరి మీకు ఇవి ఉన్నాయా సీతాఫలాలు, రాంఫలాలు, పైనాపిల్? మీరు సొంతంగా అవి నాటుకోవాలి మళ్ళీ సపరేట్గా సంవత్సరానికి. అవునవును. అవునవునా? కాపీ. అవును. సరేనైతే. చూసారు కదా, ఇక్కడ వాలీబాల్ కూడా ఆడుతున్నారు ఈ ఊర్లోనే. చాలా టైం అయింది, నేను చాలాసేపు స్పెండ్ చేశాను ఇక్కడ. 3-4 గంటలు ఈ ఊర్లో నేను స్పెండ్ చేశాను. చాలాసేపటి నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి వాలీబాల్ అయితే ఆడుతున్నారు ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. చూసారు కదా, ఇదన్నమాట.